సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. నిటది హైదరాబాద్ సృష్టి ట్యూబ్ సెంటర్ నిర్వాహకంలో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. పిల్లలు పుట్టడం లేదని ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ని ఆశ్రయించిందో జంట. తర్వాత వారికి మగబిడ్డ పుట్టారు. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ కూడా ఆరోగ్య సమస్యలు రావడంతో దంపతులకు అనుమానం వచ్చింది. సో దాంతో బట్టబయలైంది. ఆ సెంటర్ యొక్క ఆగడాలు బయటపడ్డాయి. సో లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్, అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రవి లైవ్స్ సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ రవి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ముందు ఆ సిచ్యువేషన్ అంతా ఎలా ఉంది? సజన, సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో దాదాపు 3 గంటలుగా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అటు పోలీసులతో పాటు వైద్య శాఖ ఉన్నతాధికారులు ఇక్కడికి చేరుకున్నారు, క్లూస్ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. అదేవిధంగా రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇక్కడికి చేరుకొని 3 గంటలుగా లోపల తనిఖీ చేస్తున్నారు. ముందుగా గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. 2 దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు టెస్ట్ ట్యూబ్ బేబీ కావాలని చెప్పి వెళ్ళినటువంటి టైంలో తన భర్త వీర్యం కాకుండా వేరొకరి వీర్యంతో తమకు బిడ్డను ఇచ్చారు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో అని చెప్పి కేసు నమోదైంది. ఈ కేసుతో దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్ళు అనుమానించినటువంటి విధంగానే డిఎన్ఏ పరీక్షలో తేలింది. అటు భార్యది కాకుండా భర్తది కాకుండా ఉంది. వేరొకరి వీర్యాన్ని ఆమెకు ఇంజెక్ట్ చేసినట్లుగా గుర్తించారు. దీంతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీ చేసినటువంటి పోలీసులు అక్కడ పెద్ద ఎత్తున వీర్యం నిల్వలను గుర్తించారు. చాలామంది దంపతులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నట్లుగా కూడా గుర్తించారు. 9 ఏళ్ల క్రితమే ఎన్టీవీ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పైన స్పై ఆపరేషన్ నిర్వహించింది. అప్పుడు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి విషయాన్ని కూడా ఎన్టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. కూకట్పల్లిలో ఉన్నటువంటి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు మకాం మార్చి సికింద్రాబాద్లో పెట్టారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో ఇక్కడ నిర్వహిస్తున్నారు. డాక్టర్ నమ్రతకు కూడా పూర్తి స్థాయిలో అనుమతులు లేనట్లుగా ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించారు. తను విజయవాడలో ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్తో పాటు విజయవాడ, వైజాగ్ ఈ 3 కేంద్రాల్లో కూడా తనకు సపరేట్గా సెంటర్స్ ఉన్నాయి. అక్కడ విజిట్ చేస్తుంటుంది, అక్కడే ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఎవరైతే సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు దంపతులు పిల్లల కోసం ఇక్కడికి అప్రోచ్ అవుతారో తను విజయవాడ నుంచి మాత్రమే ఇక్కడికి వస్తుంది. అంటే ఎవరైనా క్లయింట్స్ ఇక్కడికి వచ్చినటువంటి టైంలో మాత్రమే నమ్రత ఇక్కడికి వస్తుంది. ఎంటైర్ మకాం మొత్తం విజయవాడ, వైజాగ్లోనే పెట్టింది. సో తనను ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారో తనను విజయవాడ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి తీసుకొని వచ్చారు. అప్పటికే పోలీసులు దీనిపైన దర్యాప్తు చేశారు. ఎవరైతే దంపతులు ఇక్కడ పిల్లల కోసం వచ్చినటువంటి టైంలో వాళ్లకు వేరే వీర్యాన్ని ఇంజెక్ట్ చేసి పిల్లల్ని పుట్టించారో ఆ తర్వాత మగబాబు పుట్టాడు. ఆ బాబుకు కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ వచ్చాయి. వెంటనే హాస్పిటల్ సంప్రదించారు. అయితే మీకు రెగ్యులర్ ప్రాసెస్ వల్ల పుట్టినటువంటి బేబీ కాదు కాబట్టి మీకు అనారోగ్య సమస్యలు ఇలానే ఉంటాయి, బాబీకి కొన్ని రోజుల తర్వాత కొన్నేళ్ల తర్వాత క్యూర్ అవుతుంది అని చెప్పి డాక్టర్ నమ్రత చెప్పారు. అయినా సరే కొన్ని రోజుల తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ అవడంతో బాబుకి వేరే డాక్టర్ను సంప్రదించారు. అక్కడ డాక్టర్ కూడా అనుమానం వచ్చింది. వెంటనే అన్ని టెస్టులు చేయడంతో బాబుకు క్యాన్సర్ ఉన్నట్లుగా తేలింది. ఆ విషయాన్ని దంపతులకు చెప్పారు. ఎప్పుడైతే పేరెంట్స్ ఉన్నారో అటు భార్య తరఫున ఉన్నటువంటి వాళ్ళకి కానీ భార్యకు కానీ భార్యకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ పేరెంట్స్కి ఎవరికి కూడా వాళ్ళ వంశంలో క్యాన్సర్ లాంటిది లేదు. ఈవెన్ భర్తకు కూడా వాళ్ళ సైడ్ వాళ్ళకి ఎవరికి క్యాన్సర్ లేదు. అంటే 2 వైపులా లేనటువంటి క్యాన్సర్ ఏ విధంగా ఉంటుందని కూడా అనుమానించారు. వెంటనే డాక్టర్ని అడిగితే ఒకసారి మీకు అనుమానం ఉంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి అని చెప్పి కూడా డాక్టర్ అడ్వైజ్ చేశాడు. వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజ్ మేరకు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవడంతో డిఎన్ఏ వేరే వాళ్ళదిగా తేలింది. దాంతో గోపాలపురం పోలీసులను అప్రోచ్ అయ్యారు. ఎప్పుడైతే పోలీసులు ఇక్కడికి చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నారో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి కూడా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద ఎత్తున వీర్యాన్ని అక్రమంగా నిల్వహించినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం లోపల వీర్యం నిల్వలు కూడా ఉన్నాయి. కొంతమంది యువకులకు డబ్బులను ఆశ చూపించి వీర్యాన్ని కలెక్ట్ చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. సో ఇప్పుడు హైదరాబాద్తో పాటు విజయవాడ అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో కూడా పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు.